ఓకేనా? ఇది వెళ్దే ఇక సైకిల్ హ్యాండిల్ తిరగ అట్నుంచి వస్తాను. వచ్చేసి మీ పక్కన పెట్టుకొని నీళ్ళు వచ్చేసి నానా తీర్థారుగా ఉంది మా పరిస్థితి. ఈ పరిస్థితిలోంచి 2-3 నెలల వరకు తేరుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దీన్ని గమనించి అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ ఎవరో వచ్చి చూసింది లేదు ఇంతవరకు. ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం అందిస్తే తప్ప మేము ఈ పరిస్థితిలోంచి కోలుకోలేని పరిస్థితి. దాన్ని గమనించాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. పరిస్థితి లేదు, గడిచే పరిస్థితి లేదు. కట్టుబాట్లన్నీ ఈ రకంగా పడి ఉన్నాయి. పని లేదు, పని చేసుకుంటేనే కానీ గడవని పరిస్థితి మాది. దాన్ని గవర్నమెంట్ వారు కానీ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఆర్థిక సహాయం అందిస్తే కానీ తేరుకోలేము. ఇప్పటి నుంచి 2-3 నెలల వరకు గట్టెక్కే పరిస్థితి లేదు. మాకు వేస్తే కానీ గడవదండి. 4 రోజుల నుంచి తినడానికి తినలేదు. ఏంటి పంచాయతీ గారు పెడుతున్నారు 2 రోజుల నుంచి. ఏదో ఒక పూట తినక అట్టాగే గడుపుతున్నాం. కట్టుకోవడానికి బట్టలు లేవు. పనిముట్లన్నీ కొన్ని కొట్టుకెళ్ళిపోయినాయి వరవళ్ళు, నీటి వరవళ్ళు. దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. గొడుగులు ఉండకూడదు. గొడుగు వేసుకోవాలి. త్వరలో వచ్చేసింది గుమ్మాను మీకు గుమ్మ పట్టే ఆగింది. మండిగా ఉందంటే మండి కూడా వచ్చేసింది. డైలాగ్ चल ఇంట్లో పని పాటలేండి సాధ్యం. పడుగులు అవి తడిసిపోయినాయి, మగ్గాలన్నీ కూడా కూలిపోయినాయి, దాదాపుగా అన్నీ తడిసి పాడైపోయినాయి. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి. దాదాపుగా కాలు కింద పెడితే అంతా వాటరే. పునరావాసం జీవించడానికి కూడా వండుకోవడానికి ఉండి లేక నానా అవస్థలు పడుతున్నాం. కనీసం ప్రభుత్వం స్పందించి ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు. కనీసంగా 2 నెలల వరకు కూడా కోలుకోవటం చాలా కష్టం కుటుంబాలు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ప్రభుత్వం స్పందించి తగిన ఆర్థిక సహాయం అందించి చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం.